వినకపోతే దేవుడు రమ్మంటే రాకపోతే మారు మనసు పొందలేదు కాబట్టి మీకు బాధ అపాయము ఇబ్బంది వచ్చినప్పుడు మీరు నన్ను గురించి మొరపెడితే దేవుడా నన్ను కాపాడంటే మిమ్మల్ని చూసి నన్ను నవ్వుతాను అంటాడు. నా కుమారుడు అని చెప్పుకోవడానికి సిగ్గు వస్తుంది అంటారు. చూడండి సమాజంలో మనం చూసుకుంటే దొంగతనం చేసేవాడు, వ్యభిచారి, పనికిరాని వాడు, పని చేయని వాడు ఎవడైనా కొడుకున్నాను అనుకోండి, ఏదైనా ఫంక్షన్ బట్టి ఇది నా కొడుకు అని గర్వంగా చెప్పుకుంటారా? నీ వల్ల ఒక్క కార్యక్రమం కూడా బాగుంది కదా కదా అంటారా? తలెత్తుకోలేము అంటారు. ఎందుకు? మరి మీ కుమారుడు కదా, మీరే అన్నారు కదా. పని చేసేవాడు ఉంటే ఏమంటారు? ఫస్టే ఒక జాబ్ చేసేవాడు, మంచి చదువుకునేవాడు, లేకపోతే పని చేసేవాడు అయితే ఏమంటారు మీరు? ఈ నా కొడుకు మా కుటుంబాన్ని నీడే పోషిస్తాడు గర్వంగా చెప్పుకుంటారు. చెప్పుకోరా? అంతెందుకు? మా సొంత చిన్నమ్మ కొడుకే ఇమానియల్ అని 10th 2 సార్లు 3 సార్లు ఫెయిల్ అయినాడు. రోజు ఫరక్కొని కొడుతుండ్రు వాడిని. రోజు కొట్టి నీ సాయి ఏడన వాడు అంటే వాడు అట్లే ఉంటుండే 10-11కి లేచి పోతుండే. ఆ తర్వాత నేను మా ఊర్లో ఒక 2 నెలలు పెట్టుకొని పని అంటే ఏంటో నేర్పించి పంపించాను. ఆ తర్వాత 2-3 నెలల తర్వాత వచ్చి రచ్చూర్లో ఇప్పుడు జాబ్ చేస్తాడు మేనేజర్గా. 24,000, 25,000, 30,000 ఇస్తారు. కుటుంబాన్ని అంతా ఇప్పుడు వాడి పోషిస్తాడు. వాడు ఎట్లా చెప్తే అట్లా ఉంటుంది. ఎవరైతే ఫరక్తో కొట్టారో, ఎవరైతే సాయి అన్నారో, ఇప్పుడు వాడే 2 గాడీలు తీసుకున్నాడు. టీవీ, సోఫా, పలంగు, ఫ్రిడ్జ్ అన్ని వాడి తెచ్చిపెట్టాడు. ఇప్పుడు ఏమంటారు? మా ఓడి ఇవన్నీ తెచ్చిపెట్టాడు అంటారు. ఏమైనా కావాలన్నా ఏమన్నా పని చేయాలన్నా వాడిని అడుగుతారు. ఎందుకు అడుగుతారు? పని చేస్తాడని. అంతకు మొదలు తిట్టేవారు. నన్ను ఎక్కడా నేను కనుగోరా, నీలా పని చేస్తాడు అనుకుంటాం కానీ ఇదేం ఎట్లా చేస్తాడు అంటుంది. మన చిన్నప్పటి నుండి ఇట్లా అంటారు. 2 విషయాలు ఉన్నాయి. 10వ తరగతి వరకు వాడు ఒక్కరితోటి ఏళ్ళెత్తి చూపించుకున్నట్లు చదివాడు. వాడు బాగా చదువుతాడు కొద్దిగా వాడు ఏమైందంటే రాత్రాలు ఫోన్ చూసేది, పండేది, చదువు మీద ఇంట్రెస్ట్ లేకుండా 2 సార్లు సబ్జెక్ట్ ఫెయిల్ గాను వాడిని తిట్టని గలపది. వాళ్ళు తిట్టేది, కొట్టేది, వాడు లేచేది, తినేది, పండేది. ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నాడు. దేవుడు కూడా అది అంటున్నాడు, మీరు నన్ను మొరపెట్టగా, మీరు నాకు ఉత్తరమివ్వగా, మీకు అపాయము ఇబ్బంది వచ్చినప్పుడు నన్ను పిలిస్తే నేను అసహించుకుంటాను. నా కొడుకు అని చెప్పుకోవడం నాకు సిగ్గు వస్తుంది అంటాడు. చూడండి కింద ఏమంటున్నాడు. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అసహించుకుంటాను అన్నది.